శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడును. పరిష్కారం కోసం ఈ నంబర్ ని సంప్రదించండి. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు అయితే మారుతున్నాయి. ఈ రోజు ప్రచారంలో ధర్మశ్రీ అయితే దూసుకెళ్లిపోతున్న ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ప్రభుత్వ వైపు పైన చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ ఉన్నారు. సార్ చెప్పండి, ఏది చూడొచ్చు ఈ రోజు రాజకీయ సమీకరణాలు? రాజకీయ సమీకరణలు గెలుపు వన్ సైడేనండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుపై అఖండ విజయాన్ని సాధిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పబ్లిక్ పల్స్ క్లియర్గా కుట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈరోజు చోడవరం పట్టణ ప్రాంతంలో కోట వీధిలో తిరుగుతున్నటువంటి జనాల తాలూకు స్పందన చూస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి జన నీరాజనాలు పడుతున్నారు అనడానికి ఉదాహరణ ఏదంటే ఈరోజు కోట వీధిలో తిరుగుతున్నటువంటి ప్రజాస్పందనే అని మాత్రం ఈ సందర్భం తెలియజేస్తాం. ఈరోజు అనకాపల్లి వేదికగా కూటములు కలిశారు. ఇప్పుడు కూటములు జనరల్గా ఏంటంటే మాకు సామెత ఉంటుంది అన్నమాట. ఎక్కడ ఉంటుందంటే కింద నుంచి మంట పెడుతుంటుంటారు, బుగ్గులు అవి పెట్టి దాన్ని ఏమంటారమ్మా, దాన్ని కుంపటే. అది కూటమి కాదు, కుంపటి అంటారు. కుంపటి, ఇట్ ఈజ్ నాట్ ఏ కూటమి, అది కుంపటి మాత్రమే. అంచేత బయటికి ఏమో పైన పట్టానం లోన్లు అట్టాను అన్నట్టు బయటికి కూటమి అంటున్నారు, లోపల ఆ కుంపట్లో మంటలు రేగిపోతున్నాయి. ఇప్పటికే చాలా చాలా ఇదిగా వాళ్ళు ఉన్నట్టు బయటికి పొత్తులు, కడుపులో ఉన్నాయి కత్తులు. అంచేత బయటికి ఏమో అలాగే పార్టీ పరంగా హైకమాండ్కి ఏమో తొత్తులుగా అనిపిస్తున్నారు తప్ప రేపు పొద్దున్న ఎన్నికలు దగ్గర అయిన కొద్ది వాళ్ళు జిత్తులు పీక్కోవడం ఖాయం అని మాత్రం చేర్చడం అవుతుంది. రాష్ట్రంలో ఫ్యాన్ కూడా చాలా దూకుడు పెంచింది. బస్సు యాత్రకి ఎక్కడెక్కడ జరుగుతుంది, ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఎక్కడున్నా సరే ఫ్యాన్ మాత్రం గిరా తిరుగుతుంది, ఎంఆర్ స్పీడ్లో తిరుగుతుంది. ఈరోజు ఏంటంటే ఒకటి మాత్రం నిజమండి, దీని అన్నిటికీ కారణం నవరత్నాలు. ఆయన నవరత్నాలు మించినటువంటి రత్నాలు ప్రవేశపెట్టి భేద సాదా కూలీ నాలి ఆయన గారిన వర్గాలు, పేద వర్గాలు, అలాగే అందరికి కూడా సముచిత స్థానం కల్పించి పారదర్శకతో కూడుకున్నటువంటి పరిపాలన 2,77,000 కోట్లు అందించిన పిమ్మట ప్రజలే ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ముఖ్యమంత్రి తాలూకా చోటు, అందుకే వేస్తాం ఓటు అని చెప్పి చాలా ఘాటుగా ప్రతి ఒక్కరు కూడా ప్రతిపక్షాలకే చెప్తున్నారు అన్నమాట. ముఖం చెల్లట్లేదు. అంచేత ఏంటంటే వాళ్ళు ఒంటరిగా రాలేక అనేక కూటములతో వస్తున్నారు. అది కూటమి కాదు, కుంపటైన మాత్రం తేరతెల్లం అవడం ఉందని మాత్రం నేను తెలియజేస్తున్నాను. మీరు మంత్రి పదవి కోసమే మళ్ళీ తిరుగుతున్నారని చెప్పేసి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కూడా చెప్తున్నారు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే. అంటే మరి ఆ మాటలో తెలిసిపోయింది కదా, నేను ఎమ్మెల్యే ఆల్రెడీ గెలుపు ఖాయమని తెలిసిపోయింది. అంచేతంటే మంత్రి పదవి అంటే మనిషి అనేది ఆశాదేవి. ఎట్టి పరిస్థితుల్లో ఆశ లేకపోతే మనిషి జీవితం వ్యర్థం. అంచేత ఏంటంటే ఈరోజు మాది ప్రధానమైనటువంటి జయం ఏంటంటే రేపు చోడవరంలో ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడమే. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు, మా స్వయంభూ వినాయకుడి తాలూకు ఆశీస్సులు, స్వయంభూ గౌరేశ్వర స్వామి తాలూకు ఆశీస్సులు పుష్టిగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏ నోటుతో అన్నారో అది స్పష్టం అవుతుందని అనుకుంటున్నాను. ఈరోజు కూటమి ఏ విధంగా చూడొస్తారు, దాని మీద నాకు కలిసి అవన్నీ చెప్పాను కదా, అవి ఏంటంటే బయటికి అవన్నీ కూడా లుకలుకలు. ఇక్కడ మేము చూస్తుంటే ఆ లుకలుకలు చూసి మా అందరికి కూడా పక్కపక్కలుగా అనిపిస్తున్నాయి. అంచేత ఏంటంటే అవన్నీ కూడా ఒకటే చెప్తున్నా, ఎలాంటి కూటమైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కష్టం, ఇది స్పష్టం. మాకు ఎప్పుడు ఆ ఎన్ని కూటమిలో ఉన్నా మాకు ఉండదు నష్టం. ఇది మాత్రం ఒక ప్రత్యేకంగా తెలియజేస్తూ మాకు మీరు మాట్లాడుతుండగానే బ్రహ్మాండమైనటువంటి వాళ్ళ చల్లని దేవుళ్ళు, వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ లాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలన చాలా అద్భుతంగా ఉంది. ఇది చూసి వారవలేక వాళ్ళకేమో టీడీపీ వాళ్ళకేమో హేళనగా ఉంది. కానీ రియల్గా ప్రజల తాలూకా లవ్వు కానీ ప్రజల తాలూకా నవ్వు కానీ చూస్తే జగన్మోహన్ రెడ్డి వైపే ఉందని మాత్రం తేటతెల్లం అవుతుంది. ఇది ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు ప్రచారాలు అయితే దూసుకుపోతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.